తెలంగాణలో పల్లెపూరు ముగిసింది. ఇక ఫలితాల కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్పోక్ పర్సన్ అండ్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మనతో పాటు సిరాజ్ ఖాన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది పోలింగ్? సరే ఏ విధంగా నచ్చింది? ఎట్లుంది? మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ఎట్లా అనిపిస్తుంది? స్పందన ఏ విధంగా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, మన దేవరగొండ నియోజకవర్గంలో ఉన్న బాలనాయక్ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టేటువంటి పరిస్థితి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు నల్గొండ పార్లమెంటు వైజ్గా చూసుకుంటే ఇప్పటికే అంటే జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 70-80% కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్ పీఠాన్ని కైవసం చేస్తున్నారు. ఈ రెవెన్యూ డివిజన్, దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరంగా ఎట్లా ఫలితాలు రాబోతుంది? దాదాపుగా మా దేవరకొండ డివిజన్లో 231 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే 231 స్థానాలలో కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ రిబల్స్ కొంతమంది ఉన్నప్పటికీ మేము ప్రతిపక్ష పార్టీలకి 25 నుంచి 30 సార్లకే పరిమితం చేస్తున్నాం. 200 స్థానాలు, 231లో 200 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బాలునాయక్ గారి నాయకత్వంలో గెలవబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఎందుకు సార్ అంత ధైర్యం? అంటే ఎట్లా అంటే ప్రజలు ఎందుకు అంత సీట్లను మీకు ఇవ్వడానికి కారణం ఏమంటారు? సర్వీస్ ప్రజల యొక్క అందుబాటులో ఉండి, ఒక నాయకుడు ప్రజల అందుబాటులో ఉంటేనే ప్రజలు మనకెళ్ళి ఉంటారు. బాలునాయక్ అనేటువంటి ఒక శాసనసభ్యుడు నిరంతరం ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం కోరుకునేటువంటి నాయకుడు. ఒక గిరిజన కుటుంబంలో పుట్టినా, సామాన్య కుటుంబంలో పుట్టినా బాలునాయక్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ ప్రతి ఒక్కరి కోసం పనిచేసేటువంటి ఏకైక నాయకుడు బాలునాయక్ గారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు సంక్షేమ కార్యక్రమాలు దానికి తోడైనందుకు మేము మెజారిటీ స్థానాల్లో, మెజారిటీ కాదు పూర్తి స్థాయిలో గెలవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాం. అంతే. ఎంపీటీ సెలక్షన్స్, జెడ్పీటీ సెలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది? అది కూడా త్వరలో షెడ్యూల్ రాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? ఒక విషయం, ఈ ఎన్నికల పరంపర కొనసాగుతూ ఉంటుంది. మొదటగా సర్పంచ్ ఎన్నికలని, రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా, ఈ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి మెజార్టీ వస్తున్నది. ఎవరిని చెప్పినా, ఎవరు ఏమని ఇది చేసినా ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలతగా ఉన్నారు. కాబట్టి మేము ఇంకా కూడా రిజల్ట్ సాధిస్తాం. ఈ గ్రామ పంచాయతీలు అంటే వ్యక్తిగతంగా ఉంటాయి. రేపు పార్టీ పరంగా జరిగేటటువంటి ఎన్నికల్లో మాత్రం 90% రిజల్ట్ సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. సరే, మీరు కోఆర్డినేటర్గా అంటే నల్గొండ జిల్లా వ్యాప్తి కావచ్చు, లేకపోతే ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రజలకు కానీ ఓటర్లు కానీ మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏం చెప్తారు సాధికంగా? ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయితే అయిపోయినాయి. ఓట్ల కంటే ముందు నేను ఒక సందేశం ఇచ్చే అవకాశం రాలేదు. కానీ రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఎందుకు కట్టాలంటే ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 10 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఈరోజు దాదాపు దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి చెంది. 14,000 అంటే 14,000 ఈ ఓన్లీ దేవరకొండ నియోజకవర్గానికి. నేను వేరే రాష్ట్రం మొత్తం చెప్పదలుచుకోలేదు.
ఒక దేవరకొండ నియోజకవర్గానికి 14,000 కుటుంబాలకు చేర్పులు కానీ మార్పులు కానీ ఏది లేకుండా 10 ఏళ్ళ నుంచి ఒక రేషన్ కార్డు ఉంటేనే దేనికైనా ప్రభుత్వ పథకాలకు అర్హుడవుతాడు. అసలు ఈ రేషన్ కార్డులో చేర్పడినప్పుడు అనర్హుడుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మేలు జరుగుతుందనే ఆలోచన, బలమైనటువంటి ఆలోచన, మాయ మాటలు టక్కటమారి మాటలు చెప్పకుండా మంచి పరిపాలన, ప్రజాపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు స్థానిక ఎన్నికల్లో మా బాలునాయక్ గారి నాయకత్వంలో మా డివిజన్లో అత్యధిక మెజార్టీ స్థానాలు మేము గెలవబోతున్నాం అనేది నేను గుండె మీద చేసి చెప్తున్నాను. రైట్. ఇది మొత్తానికి దేవరకొండ రెవెన్యూ డివిజన్లో 320 గ్రామ పంచాయతీలు కానీ 300కు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోబోతుందని నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సాజిద్ ఖాన్ గారు చెప్తున్నటువంటి విషయం, సిరాజ్ ఖాన్ గారు చెప్తున్నటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాన్ గారు చెప్తున్నటువంటి విషయం. ఇది మొత్తానికి అంటే ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విజయ పరంపర కొనసాగుతుందో అదే పరంపర కూడా ఈరోజు దేవరకొండ రెవెన్యూ డివిజన్లో కూడా సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఇక మీదట అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొద్దిగా బలోపేతం అవుతుంది. మరింతగా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా తమ సట్టాను చాటుతాము అని చెప్పేసి సిరాజ్ ఖాన్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, కొండమల్లేపల్లి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది పోలింగ్? ఇప్పటివరకు పోలింగ్ ప్రక్రియ అయిపోయింది, ఇక ఫలితాల కోసం ఎదురు చూడాలి. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఫలితాలు దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరంగా ఏ విధంగా రాబోతున్నాయి, ఏ విధంగా ఆశిస్తున్నారు, మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఇక్కడ ఉన్న లోకల్ మన బాలనాయక్ గారి నాయకత్వంలో, మన అన్న సిరాజ్ గారు వీళ్ళ నాయకత్వంలో పార్టీకి ముందుండి పుట్టంగండి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇట్లా ఆర్టీసీ బస్సులు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని గత ప్రభుత్వం కన్నా ప్రజలకు ఏం అవసరమో అది చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దానివల్ల మంచి ఫలితాలు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారు, మా సిరాజ్ అన్న గారు, వాళ్ళు ఎవ్రీ టైం 24/7 ప్రజల కోసం తిరుగుతూ పనిచేస్తూ వాళ్ళ నాయకత్వం ఇంకా రేపు జరగబోయే మళ్ళీ ఎంపీటీ జడ్పీ ఎలక్షన్లో కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పండి, గత ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది, వాటినే కాపీ చేస్తారని ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకి గెలిస్తే నిధులు రావని ఒక కామెంట్స్ వినబడుతున్నాయి. నిజంగా అది ఎంతవరకు వాస్తవం, ఏం చెప్తారు, దాన్ని ఎట్లా తిప్పి కొడతారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఈ కులం ఆ కులం ఉండదు. అందరి కులాల కలయికనే కాంగ్రెస్ పార్టీ. ఇది సొంత పార్టీ, కుటుంబ పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ. ఇది అంటే ఏ కులానికైనా ఇలా ఛాన్స్ వస్తాయి, మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడే ధైర్యం ఉంటుంది. వేరే పార్టీలో ఆ ఛాన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాకముందు వచ్చినాక ప్రజలకు అన్నీ అర్థమవుతాయి. అంటే గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటే మాట్లాడే వాయిస్ కానీ వాళ్ళ ధైర్యం కానీ, అంతకుముందు ఏంటంటే నిజాం పరిపాలనలాగా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన. ప్రతి ఒక్కరికి ఛాన్స్గా తప్పు చేయకుండా కాబట్టి అందరూ సంతోషపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే మనం దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరంగా ఎన్ని సీట్లు మనం ఆశించవచ్చు? మా మండలంలో 9 గ్రామ పంచాయతీలు 9 కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఓకే. దేవరకొండ రెవెన్యూ డివిజన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చరిష్మా కావచ్చు, అందరి అంటే ఇదివరకు గత ప్రభుత్వం కంటే ఇంకా మెరుగైన సాధారణ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే అభివృద్ధి కావాలో, ఏవైతే సంక్షేమం కావాలో గత ప్రభుత్వం కంటే ఇంకా మెరుగ్గా ప్రవేశపెడుతూ అందుకనే మాకు ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ దాదాపు ఎక్కువ ఫలితాలను సాధించాము. ఇంకా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరంగా తాను లీడ్ చేస్తున్నటువంటి మండల వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోబోతున్నామని తాను ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.